సింహపురి సెంట్రల్ జైలుకి పిన్నెల్లి. మాజీ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై, టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసులపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సింహపురి సెంట్రల్ జైలుకి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు తరలించారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈవీఎంల ధ్వంసం, ఓటర్లను భయపెట్టిన పలు 4 కేసుల్లో పిన్నెల్లిపై విచారణ కొనసాగుతుంది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేయగా మరో 2 కేసులకు గాను 14 రోజులు రిమాండ్ విధించారు. నసరాబాద్ ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని భారీ బందోబస్తు మధ్య సింహపురి సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. మాచర్లలో రాజకీయ అరాజకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి మారారు. అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆట ఎట్టకేలకు ముగిసింది. సీఐపై దాడి, పోలింగ్ బూత్లకు వెళ్లి చేసిన ఈవీఎం ధ్వంసం కేసు, టీడీపీ ఏజెంట్లపై దౌర్జన్యానికి పాల్పడిన కేసుల్లో బుధవారం నర్సరావుపేటలో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లు అన్నీ బుధవారం కొట్టివేయబడ్డాయి. బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మధ్యాహ్నం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అరెస్టు వార్తను నర్సరావుపేట ఎస్పీ మల్లికా గర్గ్ రాత్రి 7 గంటల సమయంలో ధృవీకరించారు. ఆలస్యం చేయకుండా పోలీసులు వెంటనే పిన్నెల్లిని వైద్య పరీక్షల నిమిత్తం ఎస్పీ ఆఫీస్ నుంచి నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి 8 గంటల సమయంలో తీసుకువెళ్లారు. అనంతరం 9:30 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి ఎస్పీ ఆఫీస్కు తిరిగి తీసుకొచ్చారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో కేసులు నమోదు కావడంతో పిన్నెల్లిని మాచర్ల కోర్టులో హాజరుపరచాలని పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో నర్సరావుపేట ఎస్పీ కార్యాలయం నుంచి నేరుగా పిన్నెల్లిని మాచర్ల కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత మొత్తం పిన్నెల్లిపై 14 కేసులు నమోదు అవ్వగా వీటిలో 3 హత్యాయత్నం కేసులు ఉన్నాయి. పిన్నెల్లి అరెస్టుతో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లకు సరైన శాస్తి జరిగిందంటూ వైసీపీలోని ఓ వర్గం తెగ సంబరపడిపోతుంది. ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.